ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, నేటి నుంచి మనం రోమా పత్రిక ధ్యానం చేసుకోవడం ప్రారంభించుకుందాము. ఈ పత్రిక శ్రద్ధగా మనం ధ్యానం చేసుకుంటే ఈ పత్రిక ద్వారా మనం ఎంతో మేలు పొందుకోగలుగుతాము. చాలా ఉన్నతమైన విషయాలు కలిగిన పత్రిక అని ఈ పత్రికను గురించి తెలియచేయవచ్చు. పౌలు గారు రచించిన పత్రికల్లో ఈ పత్రికకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పత్రికను మరొక సువార్త అని చెప్పుకోవడంలో సందేహమేమీ లేదు. ఎందుకంటే ఈ పత్రిక కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి మరణ పునరుత్థానాలను, ఆ మరణ పునరుత్థానాలకు వలన విశ్వాసులమైన మనం దేవుని యొక్క నీతిని ఎలా పొందుకుంటాం, ఇలాంటి మంచి విషయాలు ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకోగలుగుతాము. ఈ పత్రిక గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే, ఈ పత్రికలో మొత్తం 16 అధ్యాయాలుంటాయి. 433 వచనాలుంటాయి. రచించింది పౌలు అని మనం తెలుసుకుంటాము. అయితే పౌలు గారు చెప్తూ ఉండగా తెర్తియు అనే వ్యక్తి తన స్వహస్తాలతో పౌలు గారి మాటలన్నింటినీ వ్రాసినట్లుగా మనం ఈ పత్రికలో చూస్తాము. చాలా ఆసక్తికరమైన విషయాలుంటాయి. దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క నీతి మనుషులకు ఎలాగ దొరుకుతుంది అని తెలియచేయడమే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని తెలియచేయడమే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. పత్రిక రాయడానికి కొన్ని కారణాలున్నాయి. పౌలు తను తాను రోమా పట్టణంలో పత్రిక ద్వారానే పరిచయం చేసుకున్నారు. ముందుగా నేరుగా వెళ్ళి అందరికీ కనిపించి ఆయా ప్రాంతాల్లో సంచరించి వారికి సువార్త చెప్పిన తర్వాత విశ్వసించిన వారు ఒక గుంపుగా ఏర్పాటయ్యి, అలాగూ ఏర్పాటైన ప్రతి చోట ఒక సంఘంగా వ్యాపించబడినట్లుగా మనం ఇతర ప్రాంతాల్లో చూస్తాము. రోమా సంఘం అలా ఏర్పడింది కాదు. పౌలు ఆ ప్రాంతానికి ఇంకా వెళ్ళకముందే తానెవరో వారెప్పుడు చూడకముందే ఈ లేఖను వారికి ముందుగా వ్రాసి పంపించాడు. ఈ లేఖ ముందు చేరింది. ఆ తర్వాత ఆయన చేరుకోవడానికి చాలా సమయం పట్టింది పౌలు గారు వెళ్ళటానికి. అందుకే ఈ పత్రికలో ఒకటి తన్ను పరిచయం చేసుకోవడం అయితే, రెండో విషయం ఏంటంటే ఆనాటి యూదులు యూద మత నియమాలను చాలా పాటించడం మనం అపోస్తల కార్యాల్లో పౌలు గారి మిషనరీ ప్రయాణాల్లో కూడా అవే చూసాం మనం. ఎందుకంటే వారు ఒకటే యూద మతం విలువలు మనం కాపాడుకోవాలి. ఇది మన మతం. ఇది మన దేవుడు మనకిచ్చింది. వీరు ప్రకటిస్తూ ఉన్న క్రీస్తు అని ఆ క్రీస్తుని గురించి గాని, ప్రకటిస్తున్న వారిని గాని ద్వేషించారు ఎక్కువగా. విశ్వసించిన యూదులు ఉన్నారు. విశ్వసింపక ఎదురాడిన వారు అనేకులున్నారు. అయితే సువార్త విన్నవారు కూడా కొందరున్నారు. వారు అన్యులకి కూడా విషయాలు తెలియచేస్తూ ఉన్నారు. అన్యులు కూడా యేసుక్రీస్తుని ఆరాధించుకోవాలని ఇష్టపడుతున్నప్పుడు యూదులైన వారు ఒక వివాదాన్ని తీసుకొనొచ్చారు. అదేమనంటే, క్రీస్తును అనుసరించాలంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే ముందుగా మా యూద మతంలోనికి రావాలి. యూద మతం ద్వారానే మీకు రక్షణ ప్రాప్తి. యూద మతం ద్వారానే దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. యూదా మతాన్ని స్వీకరించిన వారే అందుకు అర్హులవుతారు
మరి యూదా మతాన్ని ఎలా స్వీకరించాలి అంటే, సున్నతి పొందాలి పురుషులైన వారందరూ. ఇలాంటి కొన్ని నియమాలు వారు తీసుకొని వచ్చి కఠినంగా మార్చేస్తున్నారు పరిస్థితిని. అంటే అన్యులు స్వేచ్ఛగా విశ్వసించే విషయాన్ని ఇప్పుడు కఠినతరం చేసేసి, యూద మత ఆచారాలు పాటిస్తేనే రక్షణ, ధర్మశాస్త్రాన్ని మనం సంపూర్తి చేస్తేనే దైవనీతి మనకు కలుగుతుంది అనే యొక్క పరిస్థితుల గుండా వారు కొనసాగుతున్న సందర్భంలో, అయ్యలారా, నీతిమంతులనేవారు దేవుని యందలి విశ్వాసం మూలంగా బ్రతుకుతారు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించిన వారు, ఆయన దగ్గరికి వచ్చి వారి పాపాలను ఒప్పుకున్నవారు, పాపాలు ఒప్పుకొని మనసు మార్చుకొని బాప్తిస్మం పొందుట ద్వారా దేవునికి ఇష్టలుగా జీవించడం ద్వారా వారు పవిత్రులవుతారు. ప్రభువైన యేసుక్రీస్తు తాను సిలువనందు కార్చిన రక్తము ప్రతి ఒక్క పాపం నుండి విడిపించి పవిత్రులుగా చేస్తాడు. ఎవరైతే యేసుని విశ్వసించి ఆయన రక్తం చేత కడగబడి పాపరహితులవుతారో, పాపాలను విడిచిపెడతారో, వారు నిజంగా దేవుని రక్షణను పొందుతారు. ధర్మశాస్త్రం అట్టి రక్షణను ఇవ్వలేదు. ధర్మశాస్త్రం మనిషిని పాపి అని చిత్రీకరిస్తే, దేవుడు ఉచితమైన రక్షణ ఇస్తున్నాడు. ఆ రక్షణ మనం ఎలా పొందాలంటే విశ్వాసం ద్వారా పొందాలి. విశ్వాసం ద్వారా రక్షణ, రక్షణ ద్వారా నీతి అనే విషయాలు తెలియచేయడమే దైవ నీతి మనం ఎలా పొందుకుంటాము. దానికి ధర్మశాస్త్రం అడ్డం కాదు. అలాగని యూద మతాన్ని స్వీకరించాల్సిన అవసరం లేదు అని ఇటు యూదులకు, అప్పుడప్పుడే దేవుడిని తెలుసుకొని దేవునిలోనికి రావాలనుకుంటున్న అన్యులకు మధ్య వస్తూ ఉన్న ఈ వివాదాలు, ఆటంకాలు అన్నింటినీ పరిష్కరించే దిశగా ఒక చక్కటి పత్రికను వ్రాసి పంపారు పౌలు గారు రోమ పట్టణానికి. రోమ పట్టణం రోమా ప్రభుత్వం యొక్క కేంద్రం. చూడండి, చక్కటి వ్యాపారాలకు, అలాగే మంచి ప్రభుత్వపు నియమాలు కూడా, నిరంకుశ పాలన, ఇలాగ చెప్పుకోదగ్గవి ఎన్నో ఉన్నాయి. అటు ప్రాంతంలో ఒకానొక చక్రవర్తి ఇలాగ శాసనం చేశాడు. ఏమనంటే, యూదులైన వారు రోమ్‌లో ఉండకూడదని. అప్పుడు రోమాలో ఉన్న యూదులని పిలువబడే వారందరూ ప్రాంతాన్ని వదిలిపెట్టేసి కొన్ని ప్రాంతాలకు చెదరిపోయారు. అలాగూ చెదిరిపోయిన ఒక కుటుంబం ఉంది. అకుల, ప్రిస్కిల అనే దంపతులను మనం కొరింథీ పట్టణంలో పౌలు కలుసుకున్నట్లుగా అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తాము. వారు పౌలుని కలుసుకోవడమే కాదు, పౌలు ద్వారా సువార్త విన్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో పౌలు ద్వారా ఇతరేతర అపోస్తలుల ద్వారా మొత్తానికైతే సువార్త విన్నవారందరూ మరలా ఏ చక్రవర్తి అయితే శాసనం చేశాడో, చక్రవర్తి సింహాసనం మీద నుండి తొలగించబడి వేరొక రాజు మరలా సింహాసనం మీదకు ఆసీనుడైనప్పుడు, మరలా యూదులు చాలా మంది తాము ఏ రోమ్ నుంచి వచ్చారో ఆ రోమ పట్టణానికి తిరిగెళ్ళారు. అలా తిరిగి వెళ్ళిన వారిలో సువార్త విన్న క్రైస్తవులు, దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నవారు, ప్రత్యేకించి యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకున్నవారు ఒక సంఘంగా ఏర్పాటవ్వడం జరిగింది. ఇదంతా వేద పండితులు ఇలాంటి అభిప్రాయాలు, రకరకాల వ్యాఖ్యానాలను కూడా వారు వివరిస్తూ ఉంటారు. అలాగూ ఒక సంఘం ఏర్పాటయింది. ఇప్పుడు ఆ సంఘంలోకి వస్తున్నవారు, సంఘంలో ఉన్నవారు మధ్య ఇలాంటి వివాదాలు, ప్రత్యేకించి ధర్మశాస్త్రం పాటించాలి, యూద మతం స్వీకరించాలని కొందరు వాదనైతే, కొందరేమో అలాగ అవసరం లేదు అనే వాదనలో ఉంటే, పౌలు గారు అందించిన లేఖ చాలా చక్కగా ఉపయోగపడటానికి అలనాటి యూదులు, అలాగే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసిస్తున్న క్రైస్తవులు, నేటి తరంలో ఉన్న మనందరికీ, ప్రతి ఒక్కరికి ఈ పత్రిక ఎంతగానో దోహదపడుతుంది. ఈ పత్రిక ద్వారా ఎందరో గొప్పవారు మారి గొప్పవారయ్యారు. అంటే గొప్పవారని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారెందరో ఉన్నారు. వారంత గొప్పవారు ఎందుకయ్యారంటే ఈ పత్రికను చదివారు.
ఈ పత్రికలోని సత్యాలను తెలుసుకున్నారు. జీవితాలను మార్చుకున్నారు. ఎందరో జీవితాలను కూడా బాగు చేశారు. ఇలాగూ ఈ పత్రిక ఎంతగానో అనేకుల దీవెన కోసం చాలా ఉపయోగపడిన పత్రిక ఈ రోమా పత్రిక. ప్రియ విశ్వాసులారా, ఇక్కడి నుంచి పత్రికలు ప్రారంభమవుతాయి. కృత నిబంధన 4 భాగాలుగా మనం విభాగించుకోవచ్చు. మొదటి భాగాన్ని సువార్తలని పిలుస్తాము. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. రెండవ భాగం చరిత్ర. చరిత్ర తెలియచేసేది అపోస్తలుల కార్యాల గ్రంథం. ఇక్కడి నుంచి పత్రికలున్నాయి. పత్రికలు మొత్తంగా 21 పత్రికలుంటాయి. ఇక నాలుగో భాగాన్ని ప్రవచన గ్రంథం అని, లేదంటే భవిష్యత్తు గ్రంథం అని కూడా ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అదే ప్రకటన గ్రంథం. ఇలాగ 4 భాగాలుగా క్రొత్త నిబంధన విభాగించుకుంటాం. ఇంతవరకు మనం సువార్తల్ని, చరిత్రను ధ్యానం చేశాము. ఇప్పుడు మూడో భాగంలోనికి అడుగుపెట్టాం. అదే పత్రికలు. పత్రికలో 2 రకాలున్నాయి. ఒకటి పౌలు పత్రికలు. అవి 14 ఉంటాయి. ఇతరులు రాసిన పత్రికలు అవి 7 ఉంటాయి. మొత్తంగా 21 పత్రికలు ఉన్నాయి. పత్రికలు ఎందుకు రాశారు అని ఆలోచన చేస్తే, సేవకులైన వారు ప్రత్యేకించి అపోస్తలులుగా పిలువబడ్డవారు. వీరందరూ ఒక్క ప్రాంతానికి పరిమితమైపోయి, ఒక్క చోటే సేవ చేసి, ఒక్క చోటే ఉండిపోయిన వారు కారు. అనేక ప్రాంతాలు తిరగటం, దేవుని రాజ్య సువార్త కోసం భూమి అందంతటా సాక్షులుగా నిలవాలని వారు దేవుని చేత పంపబడిన వారై అనేక ప్రాంతాలు సందర్శించిన ప్రతి ప్రాంతంలోనూ దేవుని సువార్త ప్రతిఫలంగా కొందరు సంఘంగా ఏర్పడడం. ఆ ఏర్పాటైన సంఘానికి ప్రతిసారి వెళ్ళలేని పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడున్నంత సౌలభ్యాలు, సుఖమైన ప్రయాణాలు, అలాగే టెక్నాలజీ అప్పటి దినాల్లో లేవు. ఇప్పుడంటే చాలా అప్‌డేటెడ్ వెర్షన్స్ మనం చూస్తున్నాము. ఎట్లాగంటే ఒక్క చోట ఉండి, ఒక లైవ్ ద్వారా ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా సరే ఆ సేవకుని మాటలు వినగలుగుతున్నారు. అప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అందుకే వీరు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో అయితే సంఘాలు ప్రారంభించబడ్డాయో, ఆ ప్రాంతంలో ఉన్న సంఘస్థులకు వీరేమన్నా తెలియచేయాలనుకున్నప్పుడు, లేదా వారి నుంచి ఏవైనా ప్రశ్నలొచ్చినప్పుడు, వాటికి జవాబులివ్వాలన్నా, లేదా వీరి మనసులో ఏమన్నా వారికి చెప్పాలి అనిపించినవి ఉన్నా, అలాంటి సందర్భాల్లో సేవకులైన వారు ఇలాగ పత్రికలు రాసి సంఘాలకు అందించారు. ఈ పత్రికలు బైబిల్ గ్రంథంలో మన కోసం పరిశుద్ధాత్మ దేవుడు కొన్నింటిని గ్రంథస్థం చేయించారు. ఇవి మన జీవిత విధానానికి ఎంతో దోహదపడతాయి. ఆత్మీయంగా ఎంతో ఎదగటానికి ఉపకరిస్తాయి. చాలా ఉన్నతమైన విలువలు ఒక క్రైస్తవునికి నేర్పిస్తాయి ఈ పత్రికలు. ఏమాత్రం సందేహం లేదు. ఉన్న 21 పత్రికలు కూడా చాలా విలువలతో కూడినవి. ఒక మనిషిని నిజమైన క్రైస్తవునిగా, నిజమైన క్రీస్తుకి భక్తుడిగా, సాక్షిగా, నిజమైన క్రీస్తు బిడ్డగా మార్చడానికి ఎంతో దోహదపడతాయి. అందులో ఆరంభంలో ఉన్నది రోమా పత్రిక. ఇక వ్రాయబడిన కాలం సుమారు క్రీస్తు శకం 57-60 మధ్యలో వ్రాయబడిందని అభిప్రాయం. 16 అధ్యాయాలు, 433 వచనాలు. 3 భాగాలుగా దీన్ని మనం చదవచ్చు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే అంశాలుతో 3 మెట్లుగా ఈ రోమా పత్రికను అందచేయటం జరిగింది. శ్రద్ధగా చదువుకుంటే ఎంతో దీవించబడతాము. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పత్రికలో గ్రంథస్థం చేయబడ్డాయి. ప్రియవిశ్వాసులారా, శ్రద్ధ నిలపండి. నేటి నుంచి మనం ప్రారంభించుకునే ఈ రోమా పత్రికను మీరు కూడా శ్రద్ధగా ప్రతిరోజు శ్రద్ధ నిలిపి మానకుండా దీన్ని ధ్యానం చేయాలని
ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు 1వ అధ్యాయం 17వ వచనం లాగానే 8వ అధ్యాయం 28వ వచనం కూడా ఈ పత్రికకు మూలవచనం. మనందరికీ ఆ వచనం చాలా సుపరిచితమే. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నాయి. నిజమే. మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన సంకల్ప పరిధిలో మనం ఉంటే మనకంతా మేలు జరుగుతుంది. మేలు జరగటానికి ప్రతిదీ మన మంచి కోసం సమకూడి జరుగుతాయి. ప్రియశ్వాసులారా, మరి శ్రద్ధ నిలపండి. రోమాపత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి. యేసుక్రీస్తు దాసుడును, అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడినైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. విశ్వాసులారా, వ్రాస్తున్నది ఎవరు అంటే దేవుని యొక్క అపోస్తలుడిగా ఉండుటకు నేను పిలువబడ్డాను. నిజమే, ప్రభువే పౌల్ని పిలిచాడు. నీవు అన్ని జనుల ఎదుట, గనులైన వారు ఎదుట, రాజుల ఎదుట, ఇజ్రాయేల్ ప్రజల ఎదుట నాకు సాక్ష్యంగా ఉండి నా నామాన్ని భరించవలసిన వాడవని దేవుడు అతన్ని ఎన్నిక చేసుకున్నాడు. అందుకే చెప్తున్నాడు, అపోస్తలుడుగాను, ఒక ప్రత్యేకించబడిన వాడిగా ఉండి దేవుని సువార్త నిమిత్తం పనిచేస్తూ ఉన్న పౌలు అనే నేను రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభం. విశ్వాసులారా, మనం దేవుని ప్రియులము. ప్రత్యేకించి వారిని ఇలా సంబోధిస్తున్నాడు, దేవుని ప్రియులు అనగా ఎవరు ఆయనకి ప్రియులు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. విశ్వాసులారా, సంఘం అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. వారే సంఘం, దేవుని సంఘం. అలా పరిశుద్ధులుగా ఉంటారు గనుక వారు దేవునికి ప్రియులవుతారు. మనకు చాలా రకాల పిలుపుల గురించి తెలుసు. చాలా రకాల ఆహ్వానాలు వింటూ ఉంటాము. అయితే దేవుడు మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. మనల్ని కూడా ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. పరిశుద్ధులుగా ఉన్నవారే ఆయన ప్రియులవుతారు. ఆయన సంఘం అవుతారు. ఈవేళ లోకానుసారమైన జీవితం మనిషికి ఎక్కువైపోయింది. సుఖభోగాలకు అలవాటు పడిపోవడం, వ్యర్థమైన వాటి వెనకాల పరుగులు తీస్తూ ఉన్నాడు. ఎన్నెన్ని పనులు చేస్తూ ఉన్నాడో మనిషికి ఇక లెక్కేమీ లేదు. భయం లేదు, భక్తి లేదు. మనం దేనికి పిలువబడ్డామంటే పరిశుద్ధులుగా ఉండటానికి. ఈ పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. దేవుని పిలుపు చాలా ఉన్నతమైనది. ఆయన పిలిచాడు. పిలువబడిన నీవు నేను ఆయన్ను పోలి బ్రతకాలి. ఆయన పరిశుద్ధుడు. మనల్ని కూడా అందుకే పిలిచాడు. పిలుపులు చాలా విధాలుగా ఉంటాయి. అన్ని పిలుపులు మనం నమ్మదగ్గవి కాదు. ఉదాహరణకు ఒక ఆయన 4 రోడ్ల కూడల్లో నిలబడి, రండి బాబు రండి, నా దగ్గర ఒక తైలం ఉంది, రాసుకుంటే మీకు నెల రోజుల్లో ఎలాంటి తల అయినా ఒత్తైన జుట్టు వస్తది అని అమ్ముతున్నాడు. అయితే విశేషమైన సంగతి ఏంటంటే అమ్ముతున్న వ్యక్తికి జుట్టు లేదు. అప్పుడు అందరూ ఏమనుకుంటారు? ఒరి నాయనా, తైలం నీవు వాడితే నిజంగా నీకు 30 రోజుల్లో జుట్టొస్తాయి కదా! నువ్వు అమ్మాలి. నీకేమో లేదు బోడిగుండు. నువ్వేమో మళ్ళీ అలాంటి తైలం అమ్ముతున్నావా? ఏంటంటే అతని పిలుపు అన్యాయమైంది, మోసపూరితమైంది. మోసపూరితంగా ఏదో అమ్ముకోవడం కోసం పిలుస్తూ ఉన్నాడు. కానీ దేవుని పిలుపు అట్లాంటిది కాదు. ప్రత్యేకమైన పిలుపు. పరిశుద్ధులుగా ఉండటానికి లోకంలో నుండి పిలిచాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. అదిగో అలాంటి వ్యర్థమైన పిలుపు కాదు. అర్థం లేని నిరర్ధకమైన పిలుపు కాదు మన ప్రభు పిలిచింది. మరి పిలవబడిన వాడు, పిలిచిన వాడు పరిశుద్ధుడు. పిలవబడిన నీవు నేను ఎలాగున్నాము? పిలిచిన వాడు నమ్మకస్తుడు. ఆయన చెప్పాడు, మనం ఇలా ఉండాలని చెప్పాడు. అలా ఉంటే మనల్ని దీవిస్తాడు. ఆయన చెప్పినట్టు ఉండకపోతేనే మనం నష్టపోతాము. ఆదాము హవ్వలకు ఎంత చక్కగా చెప్పాడు. మీరు అన్నీ తినండి, త్రాగండి, సంతోషించండి. మీ క్షేమం కోసం, సౌఖ్యం కోసం ఇంత ఉన్నతమైన ఏర్పాట్లు చేశాను. తోట మధ్యనున్న చెట్టు జోలికి పోవద్దు. ఎంత స్పష్టమైన ఆదేశం. కానీ మనిషి
దేవుడు వద్దన్న పని చేయడానికి ముందున్నాడు. అందుకే కదా! దేవునికి దూరం అయిపోతున్నాము. ఈవేళ కూడా ప్రభు దేనికి పిలిచాడు? సంఘంలోనికి నిన్ను, నన్ను. సంఘం అంటేనే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డవారు. మరి సంఘస్థులు కూడా పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు ఈవేళ. ఎందరినో మనం చూస్తున్నాము. క్షణికమైన వాటి కోసము శరీరాలను పాడు చేసుకుంటూ, జీవితాలు నాశనం చేసుకుంటున్న వారిని ఎందరినో మనం గమనిస్తున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సంగతేమిటి? దేవుడు నిన్ను పరిశుద్ధంగా ఉండటానికి పిలిచాడు. నీ పవిత్రత కాపాడుకుంటున్నావా? ధర్మశాస్త్రం లేని కాలంలోనే దేవునికి భయపడ్డాడు యోసేపు. మోషే కాలంలో ధర్మశాస్త్రం వచ్చింది. మోషే కాలంలో నియమ నిబంధనలొచ్చాయి. ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రాన్ని ప్రభువు ఇచ్చాడు. ఇదిగో నరహత్య చేయవద్దు. ఇదిగో దొంగిలవద్దు. ఇదిగో వ్యభిచరించవద్దు. ఇదిగో నేరారోపణ చేయవద్దు. పరులు వారిని ఆశించవద్దు. పొరుగువాని ఆస్తిపాస్తులనైనా, ఇల్లునైనా, భార్యనైనా, దాసదాసీలనైనా దేన్ని ఆశించవద్దు. అలాగే మరికొంత కొన్ని నియమాలు చెప్తూ ఇదిగో మీకిలాంటి విలువలుండాలి. ఇలాంటి కుటుంబ బాధ్యతలుండాలి. మనిషిని మనిషి ఇలా గౌరవించుకోవాలి. ఇలాంటి సంబంధాలు అసలు ఉండనే కూడదు. అన్నింటిని ఎంతో చక్కగా చెప్పాడు మోషే కాలంలో. కానీ మోషే కన్నా ధర్మశాస్త్రం రావడానికి ముందే కొన్ని సంవత్సరాల ముందే, కొన్ని వందల సంవత్సరాల ముందే యోసేపు జీవించాడు. ఆనాడు అతని కళ్ళ ఎదుట మనలాంటి ఒక బైబిల్ గ్రంథం మనందరి చేతుల్లో ఉన్నట్లుగా లేదు యోసేపు చేతిలో. అయినప్పటికీ తన పరిశుద్ధత తన్ని కాపాడుకున్నాడు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాడు. స్పష్టంగా చెప్తాడు. పోతీఫర్ భార్య అతన్ని ప్రేరేపించినప్పుడు సూటిగా చెప్తాడు. ఇది తగదు. నేను నా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయలేను. ఏమిటి? ధర్మశాస్త్రం లేనప్పుడే ఒక వ్యక్తి తన పరిశుద్ధతను అలాగ కాపాడుకుంటే, ధర్మశాస్త్రం ఉన్నది. ఇన్ని నియమ నిబంధనలు నీకు నాకు ఉన్నాయి. మరి మన సంగతేంటి? దేవుడు మనల్ని పిలిచిందెందుకు? పిలిచిన పిలుపును విడిచి దూరమైపోతున్నారా? దేవుడు దేనికి పిలిచాడో ఆ పిలుపుకు లోబడి పనిచేస్తూ ఉన్నామా? పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు. నీ పరిశుద్ధత ఎంతవరకుంది? ఫోన్లు చూసి, ఫోనుల్లో వ్యర్థమైన వాటి చేత అపవిత్రమైపోతున్నారు కొందరు. మాటలు, దుర్మార్గపు మాటలు, బూతు మాటలు, వదరుబూతు మాటలు. నోటి మాటలో పరిశుద్ధత లేదు. చూపులో పరిశుద్ధత లేదు. వినికిడిలో పరిశుద్ధత లేదు. వ్యర్థమైన వినటం అంటే ఎంత సరదా. దేవుని వాక్యం వినటం అంటే ఎంత కష్టమో. ఏమాత్రం లాభం లేని సినిమాలు, ఇతరేతరమైన కార్యక్రమాలు చూడాలంటే కళ్ళు 2 అప్పజెప్పి, చెవులు అప్పచెప్పేసి కొంచెం కూడా కదలడానికి ఇష్టపడం. దేవుని వాక్యం అంటే ఎంత అశ్రద్ధ. బాగు చేసేవి మనకు నచ్చవు. పాడు చేసేవంటే మనకెంత ఇష్టం. ప్రియ యవనుడా, ప్రియ యవన సహోదరి, నీ పరిశుద్ధత నీవు కాపాడుకుంటున్నావా? ప్రభు పిలిచింది అందుకే. నీ కళ్ళు జాగ్రత్త, మాట జాగ్రత్త, ఆలోచన జాగ్రత్త, నడక జాగ్రత్త, క్రియలు జాగ్రత్త. పరిశుద్ధంగా ఉండటానికే ప్రభువు పిలిచాడు. దారి తప్పకూడదు. తప్పితే ప్రభువు క్షమించడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పిలిచిన వారు కూడా పరిశుద్ధులుగానే ఉండాలని కోరుకుంటున్నాడు. కోరుకునే నిన్ను నన్ను పిలిచాడు. పేరు పెట్టి పిలిచాడు. అందుకే మనం ఆయన జీవం కలిగిన సంఘంలోకొచ్చాము. వచ్చిన మనం పరిశుద్ధులుగా పిలువబడేవారము. పేరుకు మాత్రం పరిశుద్ధుడు, చేసేవన్నీ వ్యర్థమైన పనులైతే ప్రభువు సహించడు, ఉపేక్షించడు. నా మట్టుకు నేను బాగున్నాను అన్నందరితో అందరి కళ్ళ ఎదుట మారువేషం వేసినంత మాత్రాన ప్రభువు చూడడా? అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభువు చూచేవాడు. ఆయన చూచుచున్న దేవుడు. స్పష్టంగా మనందరిని చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. నీ మీద దృష్టి లేదు, దృష్టి ఉంచలేదు అని నీవనుకొనకూడదు. ప్రభువు చూస్తున్నాడు. ఎందుకు పిలిచాడో నీ మనసునందు భద్రం చేసుకుంటున్నావా? ఆరంభంలోనే ఘాటైన మాటతో పత్రిక ప్రారంభిస్తున్నాడు. ఆలోచించండి. నేను పౌలును, ప్రభువు చేత పిలువబడిన వాడును. నేను మీకు లేఖ రాస్తున్నాను. ఇంతకు మీరెవరు? మీరు కూడా పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినవారు. నేను సువార్త చెప్పడానికి పిలువబడిన వాడును.
మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినవారు. అలాగుండేవారు మీరైతే మీరే దేవునికి ప్రియులు. అలాగూ మీరు ఉండని వారైతే మీరు దేవునికి ప్రియులుగా ఎంచబడరు. ప్రియులారా, మీరు దేవునికి ప్రియులైతే మీకు నా ప్రభువు వలన శుభం కలుగును గాక అని చెప్తూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధత మనకుందా? కాపాడుకుంటున్నామా? పరిశుద్ధత యందును, ఘనత యందును తమ తమ ఘటములను కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండుటయే దేవుని చిత్తమని తెస్సలోనిక పత్రికలో మనం చదువుతాము. విశ్వాసులారా, మీ పరిశుద్ధత కాపాడుకుంటున్నారా? ప్రభు అందుకే పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండటానికి మొదట మనల్ని పిలిచాడు. అసలు మొదట పిలుపుని మర్చిపోయి వచ్చిన పని, చెప్పిన పనే మర్చిపోతే, ఏ పని కోసం ప్రభు మనల్ని నియమించి ఎన్నుకున్నాడు అసలు మొదటి లక్షణమే మనం వదిలేసుకుని వెళితే, పిలిచిన ప్రభువు ఓపికతో, ఓర్పుతో సహిస్తూ సర్లే, సర్లే అనుకుంటాడా? కాదు కదా! జాగ్రత్త. మనల్ని మనం పరిశుద్ధపరచుకొని పవిత్రులుగా ఉండాలి. అలాగ మీరుండేవారైతే మూడో వచనం, మన తండ్రి అయిన దేవుని నుండియు, ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృప, సమాధానము మీకు కలుగుగాక. మీరు గనక అలాగూ పరిశుద్ధంగా ఉండండి. అలా ఉండటానికే దేవుడు పిలిచాడు. పిలిచేవాడు దేవుడు, పిలువబడిన వారు మీరు. పిలువబడిన మీరు దేవునికి పరిశుద్ధులుగా ఉంటే ప్రియులవుతారు. అలాంటి ప్రియులైన మీకు నా వందనాలు. తండ్రి దగ్గర నుండి, ఆయన కుమారుడైన క్రీస్తు యేసు నుండి అందరికీ కృప, సమాధానం కలుగునుగాక అని చాలా చక్కగా రాస్తూ పత్రికను ప్రారంభిస్తున్నాడు పౌలు. విశ్వాసులారా, పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. కృప అనుగ్రహిస్తాడు. సమాధానం నెమ్మదిస్తాడు. మన జీవితాలను అద్భుతంగా మారుస్తాడు. మరి మనము ఆయన పిలుపుకు లోబడి పరిశుద్ధులముగా బ్రతకాలి. పరిశుద్ధతను కలనైనా మర్చిపోకూడదు. పరిశుద్ధతను ఎల్లవేళలా కాపాడుకోవాలి. పరిశుద్ధులముగా మనం బ్రతకాలి. అందుకే ప్రభువు మనల్ని పిలిచాడు. ఈ పరిశుద్ధత జార విడుచుకుంటే పిలిచిన దేవునికి కోపం వస్తుంది. ఒక పని కోసం మనం ఎవరినైనా పిలిస్తే, పిలిచిన వ్యక్తితో అన్నాము, ఈ పని చేసి పెట్టండి, ఇంత ధనాన్ని ఇస్తాము అని పిలిచాము. ఇప్పుడు మనం ఎందుకైతే పిలిచామో ఆ పని చేయకుండా ధనం అడిగితే ఇస్తామా? పైగాను కోపం వస్తుంది కదా! ప్రభు కూడా పరిశుద్ధంగా ఉండు, నా రాజ్యాన్ని నీకిస్తాను అని పిలిచాడు. పరిశుద్ధంగా ఉండకపోతే ఆయన కోపం వస్తది కదా! అందుకే పరిశుద్ధులముగా మనం ఉండాలి. మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలి. ఇక లేఖలో తన పరిచయం అయిపోయిన తర్వాత, సంఘస్థులకు శుభం చెప్పిన తర్వాత, దీవెన వచనం అందించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేస్తూ, ఆ క్రీస్తు ద్వారా కలిగే కృప, సమాధానం, రక్షణ, నీతి ఈ విషయాలన్నీ ముందు ముందు చాలా చక్కగా వివరించాడు పౌలు. విషయాలన్నీ వచ్చే పాఠంలో ధ్యానం చేసుకుందాము. అందాక ప్రభు కృప మనందరికీ తోడయుండి, ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి, పరిశుద్ధులుగా మనం జీవిస్తూ ఆయన రాకడకు మనందరినీ తన వాక్యం చేత ప్రభు సిద్ధపరచునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.